అమ్మాయి గారి గురించి ఇంతగా తపన పడుతున్నారంటే మీరు నందినికి అన్నయ్యని. సావిత్రి, ఒక ముఖ్యమైన విషయం గురించి నా నెంబర్ కొంతమందికి ఇచ్చాను. ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చినా లిఫ్ట్ చెయ్యి. అమ్మగారి దగ్గర ఇంకా నీకు ఏ లోటు ఉండదు. ఆ దుర్మార్గుడికి నిజం తెలిస్తే ఎప్పటికైనా వాడి ప్రాణాలు తీస్తాడేమోనని భయం. అబ్బాయి గారు అంత అమాయకుడేం కాదు. అలాంటి భయం అవసరం లేదు. లాయర్ గారితో మాట్లాడుతుంటే ఆ హవేలి, ఆ రోజులు గుర్తొచ్చాయి. అవునరా, నీ చెల్లెలి గురించి చెప్పలేదు. ఎలా ఉంది? రాక్షసుల మధ్య కూడా ఒక మనిషి ఉంది బామ్మ, కామాక్షత్తయ్య. నా చెల్లెలి కష్టాల్ని చూడలేక తనని హైదరాబాద్కి పంపించిందట. అలాగా? నీతో పాటే పుట్టిన పిల్లరా. అదిప్పుడెలా ఉందో, ఎంత పిల్లయ్యిందో. తన ఫోటో ఏం తీసుకురాలేదా? నా చెల్లెల్ని బతికినిచ్చింది ఆస్తి కోసం బామ్మ. ఇంకా తన ఫోటోలు కూడా తీపిస్తాడా? ఎలాగో హైదరాబాద్ వస్తుందిగా, నేరుగానే చూద్దుగాని. వస్తాను బామ్మ, పనుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. తెలుసు సార్. అలాగే సార్. ఓకే సార్, ఉంటాను. సార్, సి బ్లాక్లో చంద్ర అనేవాడు ఉన్నాడు కదా, వాడికి పెరోల్ మీద బెయిల్ వచ్చింది. వాడికి బెయిల్ వచ్చిందా? అలాంటి వాళ్ళకి బాగానే వస్తుంది. ఇప్పుడే హోమ్ మినిస్టర్ పేషీ నుంచి ఫోన్ వచ్చింది. బెయిల్ పేపర్స్ ఆల్రెడీ ఫ్యాక్స్ చేశారంట. ఫార్మాలిటీస్ త్వరగా ఫినిష్ చేసి చంద్రాన్ని రిలీజ్ చేయి. ఏంటో సార్, జైలంటే అత్తగారు ఇల్లు అయిపోయింది. కటకటాలు మన కింద, తాళాలు రాజకీయ నాయకుల దగ్గర ఉన్నంతకాలం తప్పు ధైర్యంగా తప్పు చేస్తూనే ఉంటుంది. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి వాడి సంగతి చూడు. అలాగే సార్. ఊర్మిళ, ఊర్మిళ, ఎలా ఉంది బయట ప్రపంచం? చాలా రోజుల తర్వాత చూడ్డం కదా, అందంగా ఉంది. బయటకెందుకు తీసుకొచ్చానో గుర్తుందిగా? గుర్తుంది. సావిత్రి విషయంలో నీకు హెల్ప్ చేయాలి, అంతే కదా? నాకు హెల్ప్ చేయడం కాదు, దానితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్పా? నిజంగానే ఫ్రెండ్షిప్ చేయమండలేదు, యాక్ట్ చేయి చాలు. యాక్ట్ చేసే అవకాశం ఇప్పుడు లేదు. ఏ? సావిత్రికి నేనేంటి అనేది పూర్తిగా తెలిసిపోయింది. నా గురించి అంతా తెలిసాక ఇంకా నటించే అవకాశం ఎక్కడుంది? ఈ ఊర్మిళ ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తుంది. సావిత్రి నీ పేరు వింటేనే అసహించుకుంటుందన్న విషయం నాకు తెలుసు. తెలిసి కూడా నటించమంటున్నావా? తొందరపడకు. అన్నీ తెలుసు కాబట్టి తనతో ఫ్రెండ్షిప్ చేయటానికి నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. సావిత్రికి నేనంటేనే కాదు, నువ్వన్నా పడదు. నువ్వేదో ఏర్పాటు చేశాను అనుకుంటే ఎలా? నీళ్ళల్లో పడితే నిప్పు ఆరిపోతుంది, అదే నిప్పు మీద నీళ్లు పడితే ఆవిరవుతుంది. ఏది గొప్ప అంటే ఏం చెప్తావు? సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి గొప్పగా అనిపిస్తాయి. నిన్ను నన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించినంత మాత్రాన అది గొప్పదనుకుంటే ఎలా?
దానికి ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెట్టాను. ఎలా? సత్యని మర్చిపోవాలి. అలా చేశావంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. సత్యని మర్చిపోతానని ఆ దేవుడి సాక్షిగా సత్య మీద ప్రమాణం చేసి మన ఒప్పందాన్ని ఎవ్వరికి చెప్పనని ప్రమాణం చేయి. నీకు నాకు మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం సత్యని ఎంత త్వరగా నాకు అప్పగిస్తావో అంత త్వరగా అప్పగించు. మాటిచ్చావు. మా ఇద్దరిని ఎలా కలపాలో ప్లాన్ చేసుకో. నువ్వు మాట తప్పితే నేను మాట తప్పుతాను. అప్పుడు సత్య ఇంతకన్నా నరకం అనుభవించాలి. సావిత్రి తను చేయగలిగినంత చేసింది. ఇప్పుడు నా వంతొచ్చింది. ఏం చెయ్యగలనా అని ఆలోచిస్తే నువ్వు కనిపించావు. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా నిన్ను విడుదల చేయించాను. ఇంత సడన్ గా బెయిల్ ఇచ్చారు అంటే ఎంత ఖర్చు అయిందో అర్థమైంది. అయిన ఖర్చు గురించి బాధ లేదు. నేను చెప్పింది చెయ్యి చాలు. ఊర్మిళ చెప్పినట్లు చేశావు అంటే సత్య నా సొంతం అవుతాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా సావిత్రి నీదవుతుంది. ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బయటకొచ్చావు కదా అని చాలా చేయాలనిపిస్తుంది. బట్ ఏం చెయ్యాలన్నా చేసే ముందు బెయిల్ మీద బయటకొచ్చావన్నది గుర్తుంచుకో. బావున్నావు సావిత్రి? పోరా బయటికి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంటికి వస్తావు? పోరా. ఏంటి సావిత్రి, ఇంటికొచ్చిన మనిషితో ఇలాగైనా మాట్లాడేది? మనిషివైతే కదా మాట్లాడడానికి. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. నేను ఏదో ఒకటి చేయకముందే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంతలోనే అంత పరాయివాడిని అయిపోయానా? ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, నా కోసం ఇంట్లో నుంచి వచ్చేసావు. అవన్నీ మర్చిపోయావా? అవును, మర్చిపోయాను. ఆ పీడకలని అప్పుడే మర్చిపోయాను. నీలాంటి నీచుడి కోసం తెలియక చేసిన తప్పులవి. వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సావిత్రి ఇలా మారిపోయావు? నీ విషయంలో నేను ఎంత కష్టపడ్డాను, నీ గురించి నేను ఎన్నెన్ని బాధలు పడ్డాను. చాలు. ఈ మాయ మాటలతో నన్ను మోసం చేసింది చాలు. అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చావురా నా ఇంటికి? స్నేహితునని, నా భర్తని విడిపించే విషయంలో సాయం చేస్తానని చెప్పి నన్ను నమ్మించి నా భర్తని నాకు దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. మొహం పగలగొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? ప్రేమ, నువ్వంటే నాకున్న ప్రేమతో వచ్చాను. ఆ రోజు అలా ప్రవర్తించింది కూడా నీకోసమే సావిత్రి. సత్యకు దూరమై నువ్వు ఒంటరిగా అలా బాధపడ్డం చూడలేక నీకు ఆ విధంగానైనా సహాయం చేద్దామని ఆ రోజు అలా ప్రవర్తించాను. ఏంటి నువ్వు చేసే సహాయం? భార్య భర్తల్ని విడదీయడమా? పరాయి వ్యక్తి భార్యని నీ సొంతం చేసుకోవాలని చూడటమా?
ఏది నువ్వు చేయాలనుకున్న సహాయం? వద్దు. ఇప్పటిదాకా నువ్వు చేసిన సహాయం చాలు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. ముందుకు నుంచి వెళ్ళిపో. నేను చేసింది తప్పు అనుకుంటే నన్ను క్షమించు సావిత్రి. ఇలా నన్ను శత్రువులా చూడకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నిన్ను క్షమించటం అంటే నీ తప్పుల్ని ప్రోత్సహించటం. నీలాంటి రాక్షసుల్ని క్షమిస్తే ఆ పద నన్ను క్షమించదు. పోరా బయటికి. పో. సావిత్రి ప్లీజ్ సావిత్రి. సావిత్రి 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 ప్లీజ్ సావిత్రి. ఐఎమ్ సారీ సావిత్రి. గూట్లో చిలక ఎగిరిపోతానంటుంది. దీన్ని ఆపడం ఎలా? ఏంటి తల్లి, ఇంత ఉదయాన్నే రెడీ అయ్యో? వెళ్ళాలి కదండి. రాత్రి ఎటు వెళ్లాలో అర్థం కాని స్థితిలో మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అందుకు మీకు రుణపడి ఉంటాను. మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారమ్మా? మీ అంత మంచిగా అందరూ ఆలోచించరు కదండి. మనిషి నాది అనుకునేదేది తనది కాదు. ఆ విషయం అర్థం కాని జనం ఆ మాయలోనే బ్రతికేస్తుంటారు. ఇంతకీ నువ్వెవరమ్మా? నీ గురించి చెప్పనే లేదే. చెప్పుకోవడానికి ఏమీ లేదండి. అయిన వాళ్ళున్నారు కాబట్టి అనాథనని చెప్పలేను. పుట్టగానే తల్లిని పోగొట్టుకుని మా పిన్ని చేతుల్లో పెరిగాను. అమ్మలా చూసుకోవాల్సిన మా పిన్ని నా జీవితాన్ని నరకం చేసింది. చివరికి ఒక దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది. పర్వాలేదు, ఇంటిలో కట్టిపడేస్తే దీని గురించి అడిగేవాళ్లే లేరన్నమాట. నా కష్టం చూడలేక మా అత్తయ్య ఇక్కడ తెలిసిన వాళ్ళ అడ్రస్ ఇస్తే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. అడ్రస్ పోయింది. అందువల్లే ఈ పరిస్థితి. అయ్యో భగవంతుడా, ఆడపిల్లలకి ఇలాంటి కష్టాలిస్తావేంటయ్యా? నేను వెళ్ళి అడ్రస్ వెతుక్కోవాలండి. వస్తాను. ఆగమ్మా, ఇది మహానగరం. అడుగడుగున ఆడపిల్లలకి ఆపద పొంచి ఉంటుంది. ఆపద గురించి భయపడి ఇక్కడే ఉండలేను కదండి. నష్టమే ఉందమ్మా. మళ్ళీ రాత్రి వచ్చిన పరిస్థితి రాదని నమ్మకమేముంది? ముక్కు మొహం తెలియని చోట ఇబ్బంది పట్టమెందుకు? నువ్వు వెతుక్కునే అడ్రస్ దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చుగా. ఇప్పటికీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. పిచ్చిదానా, సాటి మనిషికి సాయం చేయటం దేవుడు మనకిచ్చే అవకాశం. నీకు సహాయం చేయటంలో నాకు ఇబ్బందే ఉంది. నేను తినే ముద్దలో నువ్వు ఓ ముద్ద తింటావు, అంతేగా. నేను ఇక్కడుంటే అడ్రస్ ఎవరు వెతుకుతారండి? అందుకే నేను వెళ్తాను. ఇది చెప్తే వినే రకంలా లేదే. అమ్మా చూడమ్మా, ఇక్కడ ఉంటే నీకు రక్షణ ఉంటుంది. నువ్వు వెతికే అడ్రస్ తెలుసుకోవడానికి నలుగురు సహాయం ఉంటుంది. ఒంటరిగా నువ్వు వెళ్ళాక నీకేదైనా జరిగిందనుకో, చేతులారా నీ జీవితాన్ని నాశనం చేశానే అనే బాధ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే
ఆ అడ్రస్ దొరికే వరకు నువ్విక్కడే ఉండమ్మా. నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నువ్విక్కడే ఉంటున్నావు అంతే. అవును, వచ్చేటప్పుడు చేతిలో బ్యాగ్ కూడా లేకుండా వచ్చావు. బట్టలేం తెచ్చుకోలేదా? అయ్యో, ఒకే జతతో ఎన్ని రోజులుంటావమ్మా? కొత్త బట్టలు తెప్పిస్తానుండు. ఈవిడెవరో మంచావిడలాగే ఉన్నారు. కొత్త స్థలం, కొత్త మనుషులు. మనకు కావలసిన మనిషి ఇక్కడే ఉంది. అయ్యా, ఊరు బాగా పెద్దదిలాగుందయ్యా. పెద్దదేరా, 1,000,000 మంది జనం. అది కేవలం లెక్కలకి 1,50,00,000 దాకా జనముంటారు. ఈ 1,50,00,000లో నా కోడలు ఎక్కడో ఉంది. దాన్ని ఎలాగైనా పట్టుకుని తీసుకెళ్లి నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. ఇంతమందిలో అమ్మాయి గారు ఎక్కడుందని వెతుకుతామయ్యా? కష్టం కదూ? కష్టమని అనిపిస్తుందయ్యా. ఇది కష్టం అనుకున్నప్పుడు అది ఊరు దాటక ముందే కష్టపడాల్సింది. ఊరు దాటాక ఆలోచించాల్సింది కష్టం గురించి కాదు, దాన్ని పట్టుకోవటం గురించి. ఈ ఊర్లో ఎటు నుంచి మన వేట మొదలు పెడదాం? అయ్యా, అమ్మాయి గారు ఎక్కడి నుంచో ఫోన్ చేశారు కదా, అక్కడి నుంచే వెతకడం మొదలెడదాం. శభాష్, మంచి మాట చెప్పావురా. రై, తీరా బండి. రెస్ట్ తీసుకోమంటే ఎక్కడికెళ్ళాడు? ఇదేంటిది ఇక్కడికొచ్చింది? ఎక్కడికెళ్ళావు?
బయట తిరగొద్దని చెప్పాను కదా. బయటికి రాగానే ముందు చూడాలనుకున్నది సావిత్రిని, అంతు చూడాలనుకున్నది ఆ ఏసీపీని. రెండోది ఇప్పుడు కుదరదు కాబట్టి వెళ్ళి సావిత్రిని పలకరించొచ్చాను. సావిత్రి ఇంటికి వెళ్ళావా? ఎవరు వెళ్ళమన్నారు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు వెళ్ళడమేనా? హలో, నీ మాటలు నమ్మే వెళ్ళాను. లేదంటే దూరం నుంచి చూసేవాడినే కానీ ఇంటికెళ్ళి రిస్క్ తీసుకునేవాడిని కాదు. సావిత్రికి చెక్ పెట్టాను, మనం ఏం చేసినా వర్కౌట్ అవుతుందన్నావుగా. అవుతుంది, అందులో డౌట్ లేదు. ఏంటయ్యేది? నన్ను చూడగానే తాజు పాములా లేచింది, ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. అంతగా అసహించుకుంటున్న సావిత్రి ఇంకా నా మాట వింటుందా? నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనుకుంటున్నావా? మండీలు వర్కౌట్ అయ్యేలా లేదు. సావిత్రి నా మాట వింటుంది అన్నాను కానీ నీ మాట వింటుందన్నానా? నన్ను కాదని నువ్వు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. నా విషయంలో ఏం చేయాలో అది చెయ్యి. సావిత్రి ఆటోమేటిక్గా నీదవుతుంది. నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నాతోనే అలా ప్రవర్తించిందంటే నీతో ఎలా ప్రవర్తిస్తుందో నేను ఊహించుకోగలను. అవునా? నీతో ఎలా బిహేవ్ చేసిందో చూసావు, నాతో ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తావా? ఓకే, నేను రమ్మనడానికి కారణం ఏంటంటే